हाउ आर यू। तो आइए देखिए हमारे दूसरा लेसन राजा बदल गया पूरा हो गया है। इसकी व्याकरण पाठ देखेंगे बच्चों। लेसन का नाम क्या है? राजा बदल गया। राजा बदल गया। व्याकरण पाठ। व्याकरण पहला देखिए, नीचे दिए गए वाक्य पढ़कर पाठ के आधार पर सही क्रम में लिखो। అంటే కింద ఇచ్చినటువంటి ఇంప్రాపర్ ఆర్డర్ లో ఉన్నటువంటి సెంటెన్సెస్ ని మనం ప్రాపర్ ఆర్డర్ లో పెట్టాలన్నమాట। देखिए क्या क्या दिया गया है। लीजिए महाराज, आप इसे रख लीजिए। सबसे पहला क्या है? लीजिए महाराज, लीजिए महाराज, महाराज आप इसे रख लीजिए, रख लीजिए। अब दूसरा, मैं राजा हूँ राजा, मैं तुझे गरीब लगता हूँ। मैं राजा हूँ राजा, मैं तुझे गरीब लगता हूँ। क्वेश्चन मार्क, क्या मैं तुझे गरीब लगता हूँ? थर्ड वन, तीसरा, बेटा मुझे क्यों देना चाहते हो? तीसरा, बेटा मुझे क्यों देना चाहते हो? That is also question mark। भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं? भाई आपके राजा, आपके राजा इतनी बड़ी सेना लेकर, इतनी बड़ी सेना लेकर कहाँ जा रहे हैं? कहाँ जा रहे हैं? ओके। और पांचवा और आखिरी क्या है कि इसे तो किसी गरीब के दे दो, गरीब को दे दो ताकि वह अपना पेट भर सके। इसे तो किसी गरीब को दे दो ताकि वह अपने पेट भर सके। वह अपने पेट भर सके। ओके। तो हमें क्या करना है कि उनको प्रॉपर ऑर्डर देना है, सही क्रम। प्रॉपर ऑर्डर माने क्या है? सही क्रम देना, सही क्रम, सही क्रम में लिखना, सही क्रम में लिखना। तो देखिए అంటే లెసన్ లో ఏ సెంటెన్స్ అనేది ఫస్ట్, అంటే ఈ వీటిలో ఉన్నటువంటి ఈ సెంటెన్సెస్ లో ఏ డైలాగ్ అనేది ఫస్ట్ చెప్పబడింది। ఓకేనా? సో ఇక్కడ మీరు లెసన్ అంతా చదివారంటే లెసన్ మీరు ఒకసారి చదవాలి బాగా, వన్స్ ఆర్ ట్వైస్ మీరు లెసన్ బాగా చదివారంటే ఇదంతా కూడా మనం టక ఈజీగా ప్రాపర్ ఆర్డర్లో పెట్టాలి। దీన్ని పెట్టచ్చు అన్నమాట। ఇది ఇంప్రాపర్ ఆర్డర్లో ఉందన్నమాట। ఏది ఫస్ట్ లైన్ ఏది సెకండ్ లైన్ అని జంబుల్గా ఇచ్చున్నారు, అది మనం ఏం చేయాలంటే ప్రాపర్గా మనం సెట్ చేయాలన్నమాట। ఇప్పుడు చూడండి, లీజియే మహారాజ్ ఆప్ ఇసే రఖ్ లీజియే। ఇది జరిగింది రాజుగారిని చూసిన తరువాత కదా, కాయిన్ ఇస్తూ చెప్తాడు అబ్బాయి రాజేష్ కదా। तो मैं राजा हूँ राजा,
గరీబ్ లగ్తా హూ అనేది దేని తర్వాత వస్తుంది, దీని తర్వాత వస్తుంది అనమాట. వీటన్నిటి కంటే ముందు ఏం జరిగింది, సాధు దగ్గర ఇవ్వతే కదా కాయిన్, సాధు చెప్తాడు, సాధు ఎవరైనా గరీబ్కి ఇవ్వని. సో సాధుకి ఇచ్చేది ఇక్కడ సెంటెన్స్ మనకు ఉందా, ఫస్ట్ అది చూద్దాం. బేటా ముझे क्यों देना चाहते हो, బేటా मुझे क्यों देना चाहते हो, ఇది కూడా రాజుగారు చెప్పింది అనమాట. भाई आपके राजा इतनी बड़ी सेना लेकर कहाँ जा रहे हैं అంటే ఈ సెంటెన్స్ అనేది ఈ రాజుగారితో ములాఖాత్ కాకముందు కదా జరిగింది. ఫస్ట్ సేనా ఒక సైనికుడి మీద అడుగుతాడు ఏమని, మీ రాజుగారు ఇంత పెద్ద సైన్యం తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారో అని చెప్పి అడిగిన తర్వాత కదా ఇవన్నీ జరుగుతాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఫస్ట్లో లేవన్నమాట. ఫస్ట్ జరిగింది ఏంటి అంటే ఇసే తో కిసి గరీబ్ కో दे दो ताकि वह अपने पेट भर सके. ఇది తీసుకుని వెళ్ళి ఎవరైనా ఒక గరీబ్కి ఇవ్వు, ఎందుకంటే అతను తన కడుపు నింపుకుంటాడు అని చెప్పి ఎవరు చెప్పారు, సాధు అని చెప్పాడు. సో ఇప్పుడు సాధు చెప్పింది మనకి ఫస్ట్ వన్ అవుతుంది, సాధు చెప్పింది ఫస్ట్ వన్ అనమాట. సో లాస్ట్ వచ్చేసి ఫస్ట్ అవుతుంది అనమాట. ఫిఫ్త్ వన్ అంటే ఫస్ట్ అది జరిగింది కాబట్టి ప్రాపర్ అర్థం చెప్పాలంటే అది ఫస్ట్. నెక్స్ట్ भाई आपके राजा इतनी बड़ी सेना लेकर कहाँ जा रहे हो, जा रहे हैं ఇది కదా నెక్స్ట్ జరిగింది అంటే వీటన్నిటికంటే ముందు జరిగింది ఇదే అనమాట. సో సెకండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సెకండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బేటా मुझे क्यों देना चाहते हो, लीजिए महाराज आप इसे रख लीजिए అంటే తీసుకోండి, ఇది మీరు ఉంచుకోండి అని అంతే కదా, ఇది నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పేసి రాజు అంటారు. అప్పుడు ఇది థర్డ్ వన్ అవుతుంది. ఓకేనా, ఇది థర్డ్ వన్ అవుతుంది. ఏది లీజియే మహారాజ్ ఆప్ ఇసే రఖ్ లీజియే, రాజేష్ అని రాజుకి ఇస్తాడు కదా, ఇచ్చిన తర్వాత బేటా ముझे क्यों देना चाहते हो, నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు అనేది ఫోర్త్ వన్ అవుతుంది, ప్రాపర్ ఆర్డర్. ఓకేనా, ఇప్పుడు మై రాజా హూ రాజా, మై తుझे గరీబ్ లగ్తా హూ, నేను రాజుని, నీకు నేను గరీబ్ లాగా అంటే ఒక పూర్ ఫెలో లాగా కనిపిస్తున్నానా అని చెప్పేసి అడుగుతాడు. సో ఇప్పుడు మనకి సెట్ అయిపోయింది ఆర్డర్. చూడండి, ఇసే తో కిసి గరీబ్ కో దే దో తాకి వహ్ అప్నే పేట్ భర్ సకే అనేది ఫస్ట్. సెకండ్ వన్ భాయి ఆప్కే రాజా ఇతनी बड़ी सेना लेकर कहाँ जा रहे हैं అనేది సెకండ్ వన్. और थर्ड वन వచ్చేసరికి लीजिए महाराज आप इसे रख लीजिए. नेक्स्ट फोर्थ वन వచ్చి बेटा मुझे क्यों देना चाहते हो, और फोर्थ वन అయిపోయింది కదా. ఫిఫ్త్ వన్ వచ్చి मैं राजा हूँ राजा मैं तुझे गरीब लगता हूँ అంటే ఆ అబ్బాయి కాయిన్ ఇచ్చిన తర్వాత రాజుగారికి కోపం వచ్చిన తర్వాత చెప్పిన డైలాగ్ కదా అది. సో ఆ విధంగా మనము సెట్ చేయాలన్నమాట. ఎప్పుడు సెట్ చేయగలము అంటే లెసన్ని మనం బాగా చదివినప్పుడే అది మనం సెట్ చేయగలము. సో లెసన్ చదువుకొని ఏ సెంటెన్స్ ముందు ఏ సెంటెన్స్ తర్వాత అనేది మీరు సెట్ చేసుకోవాలి. ఓకే, और दूसरा क्या दिया गया है, दूसरा देखेंगे बच्चों. उदाहरण देखो और समझो, इसी तरह आगे कुछ शब्द लिखो. उदाहरण देखो और समझो, इसी तरह आगे कुछ शब्द लिखो. आगे कुछ शब्द लिखो. ओके, దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఉదాహరణ देखिए, सैनिक सैनिक
नल नल लगन लगन సో ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది సో సెంటెన్స్ ఎండింగ్ లెటర్ అన్నమాట ఈ వర్డ్ ఎండింగ్ లెటర్ తీసుకోవాలి ఎండింగ్ लेटर तो और एक शब्द को हमको बनना है అంటే जो शब्द में जो आखिरी अक्षर होते हैं ना आखिरी अक्षर को लेकर और एक शब्द అంటే అంటే पहला अक्षर होनी चाहिए రావాలన్నమాట సో సైనిక్ అంటే ఇక్కడ కా లాస్ట్ లెటర్ కదా ఇక్కడ కాతో స్టార్ట్ అయింది కమ్ కమ్ అంటే ఇక్కడ ఏంటంటే కుచ్ తక్కువ తర్వాత మన్ మన్ అంటే తెలుసు కదా హృదయ్ మాతో మన్ వచ్చింది और నాతో నల్ నల్ మీన్స్ ట్యాప్ అన్నమాట ట్యాప్ తర్వాత లా కదా లాస్ట్ లెటర్ లాతో लगन लगन అంటే ఇంట్రెస్ట్ సో అట్లా వర్డ్స్ రావాలి అట్ ది సేమ్ టైం అవి మీనింగ్ఫుల్ గా ఉండాలన్నమాట దట్ ఈస్ ద एग्जांपल और यहाँ पर देखिए क्या क्या दिया गया है जंगल देश जंगल देश और एक दिया गया है इन तीन शब्दों से हम एक एक शब्द को बनाना है आखिरी लेटर को आखिरी अक्षर को लेकर ला लाल లాల్ అంటే మీనింగ్ఫుల్ గా ఉండాలి నోటికి వచ్చింది మనం రాయకూడదు అన్నమాట సో లాల్ మళ్ళీ లా వచ్చింది తర్వాత లడ్కా మళ్ళీ కా వచ్చింది కదా కా లాస్ట్ లెటర్ ఇక్కడ లా లాస్ట్ లెటర్ లాతో మనం ఇంకొక వర్డ్ తీసుకున్నాము మళ్ళీ కా వచ్చింది కామ్ కామ్ అంటే వర్క్ కదా కామ్ మళ్ళీ మా వచ్చింది మన్ మన్ వచ్చేసింది కదా मधुर 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 मीन्स स्वीट అన్నమాట సో అట్లా ఒక 4 ఇక్కడ 1 2 3 4 మనకు కూడా 4 వచ్చేసాయి ఇక్కడ సో కామ్ అంటే వర్క్ మధుర్ అంటే ఇక్కడ స్వీట్ అన్నమాట మీనింగ్ఫుల్ గా ఉండాలి ఇంకోటి దేశ్ షాతో శరద్ శరద్ అంటే ఋతు నేమ్ ఋతు కా నేమ్ శరద్ ఋతు ఓకేనా దా వచ్చింది దాతో డన్ లేకపోతే డల్ డల్ మీన్స్ లీఫ్ లీఫ్ అన్న ఓకేనా లీఫ్ అంటే తెలుసు కదా మీకు లీవ్స్ ఆకులు ఓకేనా సో డల్ డల్ అంటే లీఫ్ లా వచ్చింది మళ్ళీ లాతో మనము ఇంకొక సెంటెన్స్ చేయాలి ఇంకొక వర్డ్ చేయాలి లాతో లఘు లఘు మీన్స్ చోటా అన్నారు లఘు మీన్స్ చోటా गुतो गुण गुण 4 వచ్చేసాయి కదా మనకి షరత్ దల్ లఘు గుణ్ గుణ్ అంటే క్వాలిటీ తెలుసు కదా గుణాలు దోషాలు అంటే క్వాలిటీస్ అన్నమాట ఏక్ లో కా తీసుకోవాలి కా తీసుకొని కలం కలం తెలుసు కదా కలం అంటే పెన్ మళ్ళీ మాతో మదన్ మదన్ ఒక నేమ్ మళ్ళీ నా తీసుకోవాలి నాతో नाक नाक అంటే నోస్ ఓకేనా మళ్ళీ కా తీసుకున్నాం కాతో కచరా కచరా మీన్స్ డస్ట్ కచరా అంటే చెత్త చెదారం అంటాం కదా అదనమాట సో అట్లాగా వర్డ్ అనేది మీనింగ్ఫుల్ గా ఉండాలి లాస్ట్ లెటర్ తో తీసుకోవాలన్నమాట సో అట్లా మనం ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నాం సో మీరంతా ఏం చేస్తారంటే ఒక రఫ్ నోట్స్ తీసుకొని ఆ రఫ్ నోట్స్ లో ఇదంతా కూడా మీరు నీట్ గా रास पेट्रोल तो मैं आशा करती हूँ कि आपको इस पाठ भी समझ में आया है और तीसरा देखिए तीसरा में क्या दिया गया है ఈ వర్డ్స్ రాయాలి ఏం లేదు ఓకేనా మీకు ఏ వర్డ్స్ అయితే కంఫర్టబుల్ గా ఉంటాయో కానీ మీనింగ్ఫుల్ గా ఉండాలి మీరైనా ఓన్ గా ఫామ్ చేసుకోవచ్చు అన్నమాట వర్డ్స్ మీరు కూడా ओन में मेक చేసుకోవచ్చు ఓకేనా తర్వాత संकेत के आधार पर वाक्य लिखो संकेत के आधार पर
वाक्य लिखो సంకేతం ఏంటంటే మనకు అక్కడ కొన్ని హింట్స్ ఇచ్చారన్నమాట ఆ హింట్స్ ని బేస్ చేసుకొని మనం కొన్ని సెంటెన్సెస్ ని ఫామ్ చేయాలి ఓకేనా సంకేతం ఇక్కడ ఏమి ఇచ్చున్నాడు చూడండి సిక్కా సిక్కా రాజేష్ రాజేష్ जंगल राजा राजा साधु साधु तो देखिए यहाँ पर इन शब्दों से हमको वाक्यों को बनाना है इन शब्दों को लेकर हमको वाक्य बनाना है तो देखिए साधु सिक्का सिक्का ओके ना सिक्का सिक्का मीन्स काइन కదా సో అకార్డింగ్ టు లెసన్ లో మనకి ఏదైతే ఇచ్చున్నారో లెసన్ కి సంబంధించిన 1 2 3 4 5 సెంటెన్సెస్ మనం ఇక్కడ తయారు చేసుకోవాలన్నమాట ఓకే ఓకే సో ఇప్పుడు ఏంటంటే రాజేష్ ని మనం బేస్ చేసుకోవాలి రాజేష్ కి సంబంధించినటువంటి 1 2 3 4 లెసన్స్ 1 2 3 4 లైన్స్ మన రాజేష్ की सिक्का दొరికింది కదా సో ఫస్ట్ సెంటెన్స్ राजेश राजेश को एक सोने का सिक्का मिला सिक्का मिला అది ఫస్ట్ అంటే సిక్కా వచ్చేసింది కదా మనకి నెక్స్ట్ రండి రెండు राजेश जंगल से जा रहा था जंगल से जा रहा था కదా జంగల్ వచ్చేసింది ఇప్పుడు చూడండి సెకండ్ సెంటెన్స్ జంగల్ వచ్చేసింది సిక్కా అయిపోయింది జంగల్ అయిపోయింది ఇప్పుడు ఏంటి రాజా రాజాని ఉపయోగిస్తూ రాజాకి రాజేష్ కి ఏంటి రిలేషన్ రాజా राजेश ने राजा को सिक्का देना चाहा था सो राजेश सिक्का राजा को देना चाहा ఇవ్వాలని అనుకున్నాడు సో ఇక్కడ రాజా కూడా మనకి వచ్చేసింది సో రాజా వచ్చేసింది సాధు साधु వచ్చేసరికి साधु राजेश से कहा गया राजेश से साधु ने कहा इसे लेकर किसी गरीब को दे दो అని చెప్పారు కదా అది రాయొచ్చు సో రాజేష్ को राजेश से साधु ने कहा इसे किसी गरीब को दे दो गरीब को दे दो गरीब को दे दो ताकि वह अपने पेट भर सके అవును కదా అది రాసుకోవచ్చు ताकि ताकि वह अपने पेट भर सके तो इतना చూడండి ఇప్పుడు మనము దీంతో కూడా ఒక సెంటెన్స్ రాజేష్ ని మెయిన్ బేస్ చేసుకొని దీన్ని ఉపయోగించుకుంటూ ఈ 4 ఉపయోగించుకుంటూ మనం ఒక 4 లైన్స్ ని మనము సెంటెన్సెస్ లాగా మనం ఫామ్ చేసి చూపించాలి దట్ ఈస్ ద టాస్క్ అన్నమాట ఇక్కడ సో संकेत के आधार पर वाक्य लिखो అయిపోయింది नीचे दिए गए शब्द पढ़ो उनके विलोम शब्द लिखो वाक्य प्रयोग करो वाक्य प्रयोग చేయాలి at the same time మనము ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చున్నాడు ఈ 4 వర్డ్స్ పాస్ బడా గరీబ్ దేశ్ ఈ 4 వర్డ్స్ తో మనము విలోమ శబ్ద రాయాలి అంటే విలోమ శబ్దం తెలుసు కదా మీకు ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట ఆపోజిట్ వర్డ్స్ రాయాలి at the same time whole sentences కూడా మనం
आइए देखेंगे बाद में क्या है। నేను చెప్పేటప్పుడే మీరు రాయడం స్టార్ట్ చేశారనుకోండి ఈజీగా కంప్లీట్ అయిపోతుంది నోట్స్, ఓకేనా? నేను చెప్పేటప్పుడే एक्सप्लेन చేసేటప్పుడే మీరు రాసుకోవాలి అన్నమాట. రాసుకుంటే ఈజీగా తయారైపోతుంది. अगर आपके पास पाठ्य पुस्तक है तो आपको एक आइडिया आता है, ఓకేనా? ఒకవేళ బుక్స్ లేకపోతే బుక్స్ కొనుక్కోండి. బుక్స్ కొనుక్కొని పేజ్ నెంబర్ ఇవన్నీ చూసుకొని ఈ బ్యాక్ సైడ్ గ్రామర్ పార్ట్ మీరు కంప్లీట్ చేశారంటే చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి. नेक्स्ट नीचे दिए गए शब्द पढ़ो और उनके विलोम शब्द लिखो। नीचे दिए गए शब्द पढ़ो और उनके विलोम शब्द लिखो। उनके विलोम शब्द लिखो। फर्स्ट वन पास, सेकंड वन बड़ा, थर्ड वन गरीब, फोर्थ वन देश। सो पास दूर, बड़ा छोटा, बड़ा छोटा, और गरीब अमीर, गरीब अमीर, ओके। नेक्स्ट देश परदेश, परदेश या विदेश दोनों इसमें लिख सकते हैं। पास दूर कदा, मेरे घर के पास, घर के पास एक मंदिर है। सो पास ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. बड़ा छोटा, बड़ों का आदर करना, बड़ों को आदर करना चाहिए। और गरीब अमीर, भारत, भारत में गरीब लोग अधिक है, गरीब लोग अधिक है। देश परदेश, भारत एक भारत भारत एक कृषि प्रधान देश है, कृषि प्रधान देश है। అంటే అగ్రికల్చర్ అనేది ఫస్ట్ మెయిన్ గా మన భారతదేశంలో ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద व्याकरण पाठ आज के लिए। तो यहाँ तक मैं कंप्लीट करती हूँ, समाप्त करती हूँ। बाकी अगले वीडियो में देखेंगे बच्चों। आप घर पर ही सुरक्षित रहें, मैं आशा करती हूँ कि आप सुरक्षित रहें। तो अगले वीडियो में देखेंगे। मैं समझती हूँ कि आप सब एग्ज़ाम्स भी अच्छी तरह लिख रहे हैं बच्चों, और कोई डाउट है तो मुझे फ़ोन कर लेना या मुझे मेरे पर्सनल नंबर पर मैसेज कर सकते हो आप। तो यहाँ तक समाप्त करती हूँ बच्चों, विदा